రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తీవ్రంగా ఖండించారు. దాడులు చేసేవారిని గుర్తుపెట్టుకుంటామని, కార్యకర్తలు భయపడొద్దంటూ ధైర్యాన్ని ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో మార్పు వస్తుందని, జగనన్న చేసిన పనులను గుర్తు చేసుకుంటారన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నామన్నారు. మేము ఇచ్చిన తీర్పులో కూర్చున్నాం. బట్ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ప్రజలందరూ కూడా ఇంకా వెరీ షార్ట్లీనే మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆయన చేసిన క్రెడిబిలిటీ, ఆయన చేసిన డెవలప్మెంట్, అదేవిధంగా ఆయన ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ రోజు వస్తుంది అని కూడా అందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా ధైర్యంగా ఉండేకి చెబుతూ ఇంకా 2 రోజులైంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సమావేశాల్లో కూర్చుంటాం, మాట్లాడతాం, డిస్కస్ చేసుకుంటాం. అతి త్వరలోనే దాని గురించి కూడా పరిశీలిస్తాం. అండ్ ఎక్కడెక్కడ ఇంకా మనదైతే ఇంకెక్కడ సెటరేట్ చేసుకోవాలనేది ఉందో అక్కడ కూడా అంతా సెటరేట్ చేసుకుని డెఫినెట్లీ వీ విల్ గో ఫార్వర్డ్. లేదు సార్, చాలా బాగా మాట్లాడినారు, వచ్చిన వాళ్ళు అందరితో కలిసినారు, బాగా మాట్లాడినారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడి ఏదైతే అంటే మనము కూడా 2019లో పవర్కి వచ్చినప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. అది జగనన్న పరిపాలన కూడా ప్రజలు చూసినారు. ఇప్పుడు కూడా ఎక్కడెక్కడ దాడి జరుగుతున్నాయో వాళ్ళందరినీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జెస్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకుంటాం. ఖచ్చితంగా టీడీపీ వాళ్ళందరికీ కూడా హెచ్చరిక అయితే జారీ చేస్తున్నాం. ఎవరు కూడా మన కార్యకర్తల జోలికి వస్తే మాత్రము నిజంగా వాళ్ళు ఇడిచిపెట్టేదైతే ఉండదు. ఖచ్చితంగా న్యాయ పోరాటం వరకు మేము చేసుకుంటామని చెప్పుకుంటున్నాం.